గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎలక్షన్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామెరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. బీసీ మైనారిటీల డిక్లరేషన్లు కాంగ్రెస్ బీజేపీ కుట్రలు, మైనారిటీలు బీసీల మధ్య చిచ్చుపెట్టే కుట్ర అన్న కేటీఆర్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్కు వరుస షాకులు, సీఎం సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఖమ్మం జిల్లా నేతలు. బీసీ నేతల రాజకీయ జీవితానికి సమాధి కట్టిన రేవంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్లో ఒక్క సీటు బీసీలకు ఇవ్వలేదన్న కవిత. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్, కర్ణాటక రాష్ట్ర సీఎం వచ్చినా పట్టించుకోని జనం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ కుట్రలు, ప్రజలను మభ్యపెట్టడానికి రంగంలోకి 58 మంది కన్నడ నేతలు. ఎన్నికల కథన రంగంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్, పల్లెలు పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం బ్రహ్మరథం. డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో వారిది 5 గంటల కరెంటు ఫెయిల్యూర్ మోడల్ అయితే తెలంగాణ తమది 24 గంటల పవర్ఫుల్ మోడల్ అని చెప్పారు. 10 ఏళ్ల ప్రస్థానం తర్వాత కూడా తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రజాభిమానం వెల్లువెత్తుతుంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 6 నెలలు గడవక ముందే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటుందని ప్రభుత్వం వారిది ఎద్దేవా చేశారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీలను పాతరేసి నమ్మిన ప్రజల్ని గాలికి వదిలేసి ఇక్కడికొచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ఇది అమాయక తెలంగాణ కాదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్తో పాటు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే విద్యార్థి నేత, పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ బీఆర్ఎస్లో చేరారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత ఊకే అబ్బయ్య, డాక్టర్ రామచంద్ర నాయక్ కూడా కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన సంపాని కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపణలు చేశారు. డబ్బులు ఉన్న వాళ్లకే కాంగ్రెస్లో ప్రాధాన్యత దక్కుతుందన్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పట్టించుకొని దౌర్భాగ్య స్థితిలోకి కాంగ్రెస్ వెళ్లిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు కాగా ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు ఎన్నికల అధికారులు. అనంతరం ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించి నమూనా బ్యాలెట్ను విడుదల చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ఆ గడువు ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కడపటి సమాచారం అందే సమయానికి 5,170 మంది నామినేషన్లు వేశారు. అయితే అప్పటికే చాలా మంది రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు చేరుకోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ల పర్వం రాత్రి వరకు కొనసాగింది. ఇక సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వెల్, కామారెడ్డిలో భారీగా పోటీ నెలకొంది. గజ్వెల్లో సుమారు 152 మంది, కామారెడ్డిలో 64 మంది పోటీకి దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో 23 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 428 మంది నామినేషన్ వేయగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 236 మంది ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నెల 13న నామినేషన్లను పరిశీలించనున్న అధికారులు నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు విధించారు. అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.
ఆ తరువాత ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులను కేటాయించి నమూనా బ్యాలెట్ సీరియల్ను విడుదల చేస్తారు. దాదాపుగా అన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు తోడుగా డమ్మీ అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఒకవేళ ప్రధాన అభ్యర్థి నామినేషన్ సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైతే ముందు జాగ్రత్తగా తమ బంధువులు, ప్రముఖులతో నామినేషన్ వేయించారు. మరికొందరు అభ్యర్థులు 2-3 సెట్ల నామినేషన్లు వేశారు. ఈ కారణంతోనే నామినేషన్ల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల ఖర్చుపై ఈసీ ఫోకస్ చేసింది. అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసిన సమయం నుంచి ఖర్చును లెక్కించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఐఆర్ఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఈసీ నియమించింది. వీరు అన్ని నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడును కొనసాగించనున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో మొదటి దశ ప్రచారాన్ని పూర్తి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు దీనిని మరింత ఉధృతం చేయనున్నారు. అటు సీఎం కేసీఆర్ సైతం వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇప్పటికే రోజుకు 4 సభలతో గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రానున్న 5 ఏళ్లలో చేసే సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు వివరిస్తున్నారు. ఒకవైపు కరువు, మరోవైపు కరెంటు కోతలు, ఇంకోవైపు నీటి కష్టాలు వెరసి కర్ణాటక రాష్ట్రమంతా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయితే గడ్డు పరిస్థితులకు పరిష్కారాన్ని చూపించి బాధ్యతగా వ్యవహరించాల్సిన అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించింది. మాయమాటలతో ఇక్కడి ఓటర్లను మభ్యపెట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి పదాన దూసుకెళ్తున్న తెలంగాణను ఆగమాగం చేయడానికి కుట్రలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం కర్ణాటకకు చెందిన 10 మంది మంత్రులు, 48 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే తెలంగాణలో పడ్డారు. ఒకవైపు కర్ణాటకలో సంక్షోభం కొనసాగుతుంటే తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కన్నడ కాంగ్రెస్ సర్కారు ప్రజాప్రతినిధులను పంపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను మీడియా ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కు పంపించినట్లు ఒప్పుకున్నారు. అయితే సంఖ్యను తక్కువగా చేసి చూపించారు. పైగా గత బీజేపీ కూడా ఇలాగే చేసింది కదా అంటూ తమ చర్యలను సమర్థించుకున్నారు. మరీ ఎక్కువ మందిని పంపించలేదు. ఓ 5-6 మంత్రులు, మరో 40 మంది ఎమ్మెల్యేలనే పంపించాం. అయినా గతంలో బీజేపీ కూడా ఇలాగే పంపించలేదా అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల పరిశీలకులుగా కర్ణాటక కాంగ్రెస్ పంపించిన మంత్రులు, ఎమ్మెల్యేలందరూ అత్యంత సంపన్నులే. తెలంగాణలో ఏఐసీసీ క్లస్టర్ ఇన్ఛార్జీలుగా నియమించిన వారిలో వైద్యారోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్, స్కిల్ డెవలప్మెంట్ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, ఆహార పౌర సరఫరాల మంత్రి కేహెచ్ మునియప్ప, రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ, బీసీ కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ ఎస్ తంగడాయి, మైనార్టీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే, యువజన సర్వీసులు, క్రీడా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర ఉన్నారు. బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వంటి అత్యంత సంపన్నులను అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ నియమించింది. దీంతో తెలంగాణలో ప్రలోభాల పర్వం పెద్ద ఎత్తున జరగబోతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఐదు గ్యారంటీల పేరిట మాయమాటలు చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 నెలలు గడిచినప్పటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. రైతులకు సరిపడినంత విద్యుత్ సరఫరా చేస్తామన్న కాంగ్రెస్ 5 గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోతుంది. దీంతో పాటు అభివృద్ధి మాటను ఎప్పుడో మరచిన ఆ పార్టీ సీనియర్లు సీఎం కుర్చీ కోసం తన్నులాటకు దిగుతున్నారు. గత బీజేపీ హయాంలో 40% కమిషన్ రాజు ఉంటే ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో 50% అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు అందనం. ఇలా కర్ణాటకను కేవలం 6 నెలల్లోనే భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణను కూడా ఆగం చేసేందుకు కుట్రలకు తెరతీసింది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో పంపిణీ కోసం కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు రాష్ట్రంలోకి చేరాయనే ఆరోపణలు ఉన్నాయి.
కర్ణాటక కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కీలక నేతల సన్నిహితుల ఇండ్లలో 80 కోట్ల నోట్ల కట్టలను అక్కడి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్ కంపెనీలను బెంగళూరుకు తరలించేందుకు డీకే పలువురు పారిశ్రామికవేత్తలకు లేఖ రాసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి కుట్రలకు తెగబడుతున్న కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటక లాగే తెలంగాణ కూడా ఆగమవడం ఖాయమని తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.